ఒక మనిషి అన్యాయంగా ఏమీ లేకుండా పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసేసి ఎఫ్ఐఆర్ చేసేస్తే అవతల మనిషి పరిస్థితి ఏంటి నాగరాజు గారు? బలమైన వ్యక్తి అవతల వాడి మీద, మజిల్ పవర్ లేని వాడి మీద, ఫైనాన్షియల్గా వీక్ సిచ్యువేషన్ కండిషన్ ఉన్న వాడి మీద, బలమైన వ్యక్తి మజిల్ పవర్ ఉన్నవాడు, ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నవాడు, బిజినెస్లో స్ట్రాంగ్ ఉన్నవాడు, పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ ఉన్నాయి, ఏది పడితే అది రాయిపించి అవతలవాడి మీద ఎఫ్ఐఆర్, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తే ఆ బలహీనుడి పరిస్థితి ఏంటి అని నేను అడుగుతాను. వెంటనే ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, ఇవన్నీ కూడా ఇందులో పెట్టినవన్నీ కూడా తప్పు ఎలిగేషన్లు సార్, ఒక్కటి కూడా నేను చేయలేదు, ఇవన్నీ నేను చేశాను పెట్టాడు సార్, నా జీవితం నాశనం చేయాలని, నా రెప్యుటేషన్ని బ్యాడ్ చేయాలని, నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను వదిలేయాలని, నా ఫ్రెండ్ సర్కిల్స్లో నన్ను వదిలేయాలండి, నా ఆఫీస్లో నా ఉద్యోగం పోవాలని ఈ కేసు నా మీద పెట్టారు, కేవలం ఇట్ ఈస్ ఎ రివెంజ్ అని మీరు వెళ్ళి ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి.